ముఖ్యంగా పంజాగుట్ట పోలీసులు సీరియస్‌గా రంగంలో దిగారని చెప్తున్నారండి. హ్మ్. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 10 కేసులు పెట్టారు. ముఖ్యంగా ఫస్టు వీహెచ్‌పీ విశ్వ హిందూ పరిషత్ ఫస్ట్ రియాక్ట్ అయ్యి వైజాగ్‌లో కేసు పెట్టారు. హ్మ్. దాని తర్వాత నిన్న ఖమ్మంలో కేసు పెట్టారు. తర్వాత కరాటి కళ్యాణి ఆమె కూడా బీజేపీ నాయకురాలు. హ్మ్. ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. పంజాగుట్ట పోలీసులు ఆమెకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇచ్చారు. సెక్షన్‌లు బిఎన్ఎస్ అండ్ ఐటీ యాక్ట్ ఈ రెండిటి కింద పెట్టారు. సో, ఆమె కూడా చెప్పింది వీళ్ళు ఇప్పుడు నోటీసులు సర్వ్ చేస్తారు. దాని తర్వాత అతను రిప్లైని బట్టి నెక్స్ట్ ఇది ఉంటదని. హ్మ్. ఈ లోపల సజ్జనార్‌కి అందరూ ట్యాగ్ చేశారు. ఎందుకంటే సజ్జనార్ గతంలో ఇతన్ని పొగుడుతూ వీడియో చేయడం, ఇంటర్వ్యూ లాగా కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కూడా హ్మ్. జరిగింది. అప్పుడు కాంటెక్స్ట్ ఏందంటే బెట్టింగ్ యాప్‌లకి సంబంధించి సెలబ్రిటీలు కావచ్చు, చాలామంది యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్‌లని ప్రమోట్ చేస్తుంటే సజ్జనార్ దానికి వ్యతిరేకంగా ఒక చిన్న సైజు ఉద్యమం లేవదీశాడు. ఆ హ్మ్. ఉద్యమంలో అంతకు ముందు నుంచి కూడా ఈ అబ్బాయి కూడా బెట్టింగ్ యాప్స్‌లకి ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఆ అబ్బాయి కూడా వీడియోలు చేయడం, పోరాటం సోషల్ మీడియాలో అవేర్‌నెస్ క్రియేట్ చేయడం అనేది అన్వేష్ చేశాడు. హ్మ్. అందువల్ల సజ్జనారు ఒక మంచి గోల్‌కి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి అతన్ని అభినందించి అతనితో మాట్లాడాడు. సో, ఇప్పుడు అదే సజ్జనారు మరి వాడు ఇప్పుడు నువ్వు మెచ్చుకున్న వ్యక్తే ఇప్పుడు చూడండి ఎలా బూతులు మాట్లాడుతున్నాడు. ఒక పెద్ద పెద్ద వాళ్ళనంతా గూడా ఆయన వాడు హ్మ్. ఎట్లా తిడుతున్నాడు ఇవన్నీ చూస్తే నువ్వు ఎలా గమ్మునుండవు అని సజ్జనార్‌ని ట్యాగ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అవును. ఎందుకంటే సజ్జనార్ ఈ మధ్య సీపీ అయ్యాడు కాబట్టి ఆయన ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. మొన్న డిసెంబర్ 31 గూడా ఎలా ఉండాలి ఏంటి అనేది ఆయన మాట్లాడారు. సో, అందుకని నువ్వేమో ప్రతి దాంట్లో దూరిపోయి నీతులు చెప్తావు. మరి నువ్వు మెచ్చుకున్న అన్వేష్ గాడు ఇలా మాట్లాడుతుంటే నువ్వెందుకు గమ్మునున్నావని సజ్జనార్‌ని ఇది చేశారు. హ్మ్. దాంతో ఇప్పుడు సజ్జనార్‌కి కూడా ప్రెషర్ పెరిగింది. ఖచ్చితంగా అతన్నేమి అన్ని విషయాల్లో సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా! ఇది అవును. ఖచ్చితంగా ఇబ్బందికరమే కాబట్టి సజ్జనార్ రంగంలో దిగాడని చెప్తున్నారు. సో, ఇప్పుడు 2 వార్తలొస్తున్నాయి. ఒకటి ఈ అబ్బాయి ప్రెజెంట్ మలేషియాలో ఉన్నాడు. హ్మ్. ఎందుకంటే నిన్న మొన్న కూడా న్యూ ఇయర్‌కి మలేషియాలో వెళ్ళి మలేషియాలో వీడియోలు తీసి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హ్మ్. టెంపుల్ ఉంది. అక్కడ దాని ముందు నిలబడి ఆ అబ్బాయి వీడియోలు తీశారు. అది లెంగ్తీ వీడియో పెట్టాడు. షార్ట్‌లు కూడా పెట్టాడు. అక్కడ ఎక్కువగా తమిళనాడు నుంచి వెళ్లి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళ గురించంతా గూడా అక్కడ చెప్పాడు. సో, ఇప్పుడు అందుకని మలేషియాలో ఉన్నాడనేది అర్థమైంది కాబట్టి, మలేషియా పోలీసుల్ని వీళ్ళు కాంటాక్ట్ చేసి, మలేషియా పోలీసులు వెళ్లి అతన్ని పట్టుకున్నారు అనేది చెప్తున్నారు. రెండవది ఆల్రెడీ ఇన్‌స్టాగ్రాము, తర్వాత యూట్యూబ్‌కి కూడా ఇతని ఐడీ డీటెయిల్స్ మొత్తం ఇవ్వమని హ్మ్. నోటీసులు పోలీసులిచ్చారు. పోలీసులిచ్చినప్పుడు ఈ దేశ చట్ట ఇవ్వద్దు. ఆల్రెడీ అతని మీద ఐటీ యాక్ట్ ఇవన్నీ ఉంది గాబట్టి, హ్మ్. అతని మీద చర్య తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు 2 రకాల పరిణామాల్ని అన్వేష్ ఎదుర్కోవాల్సుంటది. ఒకటి అరెస్టు. అరెస్ట్ చేసి గాని ఇండియాకి తీసుకెళ్తే అతను ఇప్పుడిప్పుడే మళ్ళీ బయటికి రాడు. హ్మ్. ఎందుకంటే అనేక కేసులున్నాయి గాబట్టి, ఒక కేసులో బెయిలొస్తే ఇంకో కేసులో అరెస్ట్ అవుతాడు. కాబట్టి అతనికి బెయిల్ త్వరగా రాదు. కనీసం 6 నెలల నుంచి 1 ఇయర్ జైల్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతది. ఈ లోపల జనం గూడా బయట తిరిగితే కొట్టే పరిస్థితి అవును. గూడా ఉంది. అవును. అతని మీద ఇంత తీవ్ర వ్యతిరేకత ఎవరి మీద ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. అంటే ఈడ్చుకురండని, నడివీధిలో అతన్ని కట్టేసి కొట్టాలని ఇలా హ్మ్. రకరకాలుగా అతని మీద రెచ్చిపోతున్నారు. సో, అదంతా అతను ఫేస్ చేయాల్సుంటది. రెండవది అంటున్నాడంటే, మీరు ఎంతమంది విత్‌డ్రా అయితే అవ్వండి. ఎందుకంటే దాదాపు ఒక 10,00,000 మంది అతని నుంచి విత్‌డ్రా అయిపోయారు. హ్మ్. అంటే అన్‌సబ్‌స్క్రైబ్, అన్‌ఫాలోయింగ్ వచ్చేసారు. అన్నిట్లో కలిపి. అంటే నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు, 2 యూట్యూబ్ ఛానెల్‌లు, అవి కాకుండా ఇన్‌స్టాలో నా అన్వేషణ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, వీటన్నిటిలో చాలామంది వచ్చేసారు. కాకపోతే ఇప్పటికి కూడా లక్షల్లోనే ఉన్నారు. 20,00,000 పైన యూట్యూబ్ 2 ఛానెల్‌లోనూ హ్మ్. కలిపితే 40,00,000 వరకు ఉన్నారు. దీంట్లో కూడా 1.4 ఉన్నారు. అంటే 14,00,000 ఇన్‌స్టాలో ఉన్నారు. హ్మ్. అతనేమంటున్నాడంటే, మీరందరూ ఎళ్ళిపోయినా నాకేం ఇబ్బంది లేదు. నేను వేరే ఛానెల్ పెట్టుకుంటా, హిందీలో పెట్టుకుంటా, ఇంగ్లీష్‌లో పెట్టుకుంటా అంటున్నాడు. హ్మ్. కానీ ఇప్పుడు యూట్యూబ్ బ్యాన్ చేసిందంట అతన్ని. ఇంక ఏ రకంగాను అతను యూట్యూబ్‌లోకి ఎంటర్ కాలేడు. సోర్స్ అనేది సో, ఇంకొకరితో ఎందుకంటే అతను ఇప్పుడు యూట్యూబ్‌లో మన ఐడీ ఇవ్వాల్సుంటది. ఆహ్, పాన్ ఇవ్వాల్సుంటది. అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. హ్మ్. బ్యాంకు మొత్తం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. అన్ని. కాబట్టి అది కుదరదు. హ్మ్. అట్లాగే ఇన్‌స్టాకి నోటీసులిచ్చారు పోలీసులు. సో, ఇన్‌స్టాలో గూడా బ్యాన్ చేస్తారు. అట్లా బ్యాన్ చేసినప్పుడు సోషల్ మీడియాలో చేయలేరు. హ్మ్. కాకపోతే అప్పుడు ఇంకొక పద్ధతేందంటే అతను వేరే వాళ్ళ ఐడీతో ఆహ్, క్రియేట్ హ్మ్. చేసుకొని
పెట్టుకోవచ్చు. ఉమ్, అప్పుడు మళ్ళీ రిపోర్ట్లు కొట్టి మళ్ళీ చేయాలి. ఇప్పుడు ఈ రిపోర్ట్లు కూడా నాకు తెలిసి కనీసం కొన్ని లక్షల మంది రిపోర్ట్లు ఉమ్, కొట్టారు ఇతనికి. రిపోర్ట్లు కొట్టడం వల్ల కూడా అతనికి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్, ఇన్‌స్టా నోటీసులు వెళ్ళిపోయుంటాయి. వాటికి సమాధానం ఇవ్వాలి అతను. వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవుతారు కాబట్టి ఉమ్, కొంత టైం తీసుకుంటారు. కానీ వాళ్ళు పోలీసులు ఒకవేళ వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఇతను బ్యాన్ చేయమని చెప్తే ఇమ్మీడియేట్‌గా బ్యాన్ చేస్తారు. లేదంటే ఇన్ని లక్షల మంది నీకెందుకు రిపోర్ట్ కొట్టారు అనేది ఇతన్ని ఎక్స్‌ప్లనేషన్ అడుగుతారు. ఉమ్. ఇతను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సి ఉంటది యూట్యూబ్ ఛానల్‌కి, ఇన్‌స్టాకి. ఇచ్చినప్పుడు వాళ్ళు సాటిస్ఫై చేయకపోతే ఇతన్ని బ్లాక్ చేస్తారు.